హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం యాక్టివా ఈవీ స్కూటర్ ఎప్పుడు మార్కెట్లోకి రాబోతుంది, అలాగే ఈ స్కూటర్లో ఏ ఫీచర్స్ని తీసుకురాబోతున్నారు, దీని గురించి కొత్త అప్డేట్స్ ఏమి, అలాగే ఎప్పుడు లాంచ్ అవ్వబోతుంది, అలాగే మనకు బ్యాటరీ వారంటీ ఏమి, అలాగే బ్యాటరీ లైఫ్ ఎంత వస్తుంది, మోటార్ గురించి, అలాగే చాలా ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో లభిస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ లైక్ అయితే చేస్తుండండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు హోండా యాక్టివా కొన్ని నెలల్లో ఇండియన్ మార్కెట్లోకి అయితే రాబోతుంది అనమాట. కొత్త ఈవీ ఫ్యాక్టరీని కూడా వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో పూర్తిగా మనకు ఈవీ స్కూటర్ని రెడీ చేస్తారనమాట. ఎలక్ట్రిక్ స్కూటరు అలాగే ఎలక్ట్రిక్ బైక్ లాంటివి ఇందులో రెడీ చేస్తారనమాట. మీకు A to Z ఇన్ఫర్మేషన్ యాక్టివా గురించి ఈ వీడియోలో లభిస్తుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం హోండా యాక్టివా ఈవీ స్కూటర్ లాంచ్ ఎందుకు డిలే అవుతుంది అనే దాని గురించి చూసుకుంటే, మనకు ముందుగా వచ్చి January 9th అని చెప్పారు, తర్వాత మార్చ్ అని చెప్పారు, మార్చి అయిపోయింది, మళ్ళీ ఏప్రిల్ అన్నారు, ఏప్రిల్ తర్వాత మే అన్నారు. ఇవంతా అయిపోయి ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు చెప్పడం ఏమంటే, మనకు 2024 ఎండింగ్ కల్లా ఈ వెహికల్ మేము రెడీ చేసి మార్కెట్లోకి వెళ్తామనేది వీళ్ళు చెప్తున్నారనమాట. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఈవీ స్కూటర్ తయారు చేసే ఫ్యాక్టరీని రెడీ చేయడం అనేది అంత ఆషామాషి విషయం అయితే కాదనమాట. కాబట్టి దీన్ని కొద్దిగా టైం అయితే తీసుకుంటున్నారు. ఎంత టైం అయినా కూడా ఈ ఇయర్ లాస్ట్ కల్లా ఖచ్చితంగా ఇది లాంచ్ అవ్వడం అయితే గ్యారంటీ అనమాట. ఇంకా మనం నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ వచ్చి మనకి ఏ వెహికల్లోనూ, అంటే ఇప్పుడు వాడే ఏ వెహికల్లోనూ ఇలాంటి బ్యాటరీస్ అయితే యూజ్ అయితే చేయడం లేదనమాట. వీళ్ళు తీసుకొని వచ్చే బ్యాటరీలు ఏవనేది అయితే మనకు పానాసోనిక్లో ఉండే సెల్స్, అలాగే మనకు శాంసంగ్ సెల్స్ని అయితే ఇందులో ఈ బ్యాటరీలు అయితే వాడబోతున్నారు అనమాట. అందువల్లనే మనకు బ్యాటరీ లైఫ్ అనేది మంచి బ్యాటరీ లైఫ్ అయితే రాబోతుందన్నమాట. ఇప్పుడు మనకు శాంసంగ్ పానాసోనిక్ బ్యాటరీస్ దీంట్లో సెల్స్ దీంట్లో వాడడం వలన మంచి బ్యాటరీ లైఫ్ వచ్చేదానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఓలా వాళ్ళు మాత్రమే మనకు 8 years, మనకు 10 years వరకు వాళ్ళు బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తున్నారు. 8 years 80,000 kilometers, అంటే మనం ఛార్జింగ్ కొద్దిగా చూసి వాడుకోగలిగితే మన 10 years బ్యాటరీ లైఫ్ కూడా ఇందులో వస్తుందన్నమాట. ఇంకా మనకు హోండా బ్యాటరీని చూసుకుంటే ఓన్గా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారనమాట. దానివలన బ్యాటరీలో ఒక మంచి ఒరవడిని అయితే తీసుకురాబోతున్నారు. బెస్ట్ బ్యాటరీనే తీసుకొని వస్తారనమాట ఇందులో. ఇంకా మనం మోటార్ గురించి మాట్లాడుకుందాం. మోటార్ వచ్చి ఇందులో వచ్చి మనకు PMSM మోటార్ అయితే వస్తుంది. ఇది బోష్ మోటార్తో అయితే వస్తుందన్నమాట. వీళ్ళు మనకు మామూలుగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీని తయారు చేస్తున్న మోటార్ మాత్రం వీళ్ళు బోష్ నుంచి తీసుకొస్తున్నారు. బోష్ అనేది బెస్ట్ మోటార్ కంపెనీ అనమాట. కాబట్టి ఇంకా దాంట్లో ఆలోచించాల్సిన పని లేదు. మనం ఎక్కువగా మనం తీసుకునే మోటార్స్లో అన్నింటిలోనూ కూడా బోష్ మోటార్ అనేది నెంబర్ 1 మోటార్ అని చెప్పాలి. ఇంకా మనం దీంట్లో చూసుకుంటే ఇది వచ్చి బోష్ మోటార్తో రావడం వలన పికప్ బాగుంటుంది, అలాగే తక్కువ ఎనర్జీ అయితే కన్జ్యూమ్ చేస్తుంది, ఎక్కువ బ్యాటరీ లైఫ్ని కూడా తీసుకొస్తుంది. అందుకే నేను ముందుగా వీడియోస్లో కూడా మోటారు బ్యాటరీ రెండు బాగుంటాయని చెప్పాను అనమాట. మంచి బ్రాండ్ కాబట్టి మంచి మెటీరియల్తో అయితే తీసుకొస్తుంది. ఇంతవరకు వీడియోని చూసి ఉంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పండి, వీడియోని లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక మనకు హోండా ఈవీలో బాడీ పరంగా చూసుకుంటే మెటల్ బాడీతో అయితే వచ్చే స్కూటర్ అనమాట. ఇది మనకు మెటల్ బాడీతో స్కూటర్స్ చూసుకుంటే ఇప్పుడు ఒక బజాజ్ చేతకు మాత్రమే మనకు కనబడుతుంది. ఇందులో కూడా మనకు మెటల్ బాడీ అయితే రాబోతుంది. కాబట్టి మనకు లుక్స్ విషయంలో అయితే చాలా సూపర్గా అయితే ఉండబోతుంది అనమాట. ఇంకా లైఫ్ కూడా బాగుంటుంది. మెటల్ బాడీతో వస్తుంది కాబట్టి లైఫ్ ఉంటుంది, అలాగే డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. ఇది ఆల్రెడీ పెద్ద బ్రాండ్ కావడం, అలాగే ఎక్కడ కాంప్రమైజ్ కాకపోవడం ఇందులో మనకు చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే హోండా అనేది ముందుగానే వెహికల్స్లో వాళ్ళు మంచి పేరు అయితే వాళ్ళకు ఉంది. అలాగే మనకు బ్రాండ్ వాల్యూ కూడా బాగుంటుంది, అలాగే మనకు సర్వీస్ కూడా బాగుంటుంది వీళ్ళది. మనకు TVS, బజాజ్, హీరో మోటార్ లాగా అన్నింటికీ కూడా ఇది గట్టి పోటీని అయితే ఇవ్వబోతుంది అనమాట. ఇంకా మనం బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. బూట్ స్పేస్ అంటేనే మనకు, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్లో మనకు బూట్ స్పేస్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఏదైనా లగేజ్ వుడ్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఖచ్చితంగా బూట్ స్పేస్ అనేది అవసరం అనమాట. ఇప్పుడు అన్ని కంపెనీలు మనకు ఓలా కానీ, అలాగే ఏథర్ కానీ, ఇంకా ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కూడా వచ్చింది, దాంట్లో కూడా ఎక్కువ బూట్ స్పేస్ని అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. 34 liters ఉంటుంది, 36 liters ఉంటుంది, 52 liters ఉంటుందని. ఓలా వాళ్ళు ఆల్రెడీ 34 liters బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారనమాట. ఇంకా అలాగే అందరూ వాళ్ళు బూట్ స్పేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్ స్పేస్ లేకపోతే తీసుకోవడం కొద్దిగా కష్టమే. ఇండియన్ మార్కెట్లో సర్వే కాలేదన్నమాట.
ఇప్పుడు మనకు మొత్తానికే బూట్ స్పేస్ అనేది ముఖ్యమైపోయింది. ఎందుకంటే మనం ఎలక్ట్రిక్ వెహికల్ అంటే స్కూటీని తీసుకోవడమే మనకు బూట్ స్పేస్ కోసమే తీసుకుంటాం. ఎందుకంటే బూట్ స్పేస్ ఉంటేనే మనకు లగేజ్ పరంగా ఏదైనా తీసుకొని పోవడానికి చేయడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఎందుకంటే పెద్ద వెహికల్స్లో మనకు బూట్ స్పేస్ అనేది రాదు, కాబట్టి చిన్న వెహికల్స్ని బూట్ స్పేస్ కోసమే మనము తీసుకుంటాం అనమాట. వీళ్ళు దీన్ని కొన్ని మార్పులు చేసుకొని ఇక్కడ బూట్ స్పేస్ని అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు చూసే స్కూటర్లో కూడా చూడండి, ఓన్లీ వాళ్ళు బ్యాటరీని అయితే స్వాప్ చేసుకునేంత ఇదే ఉంది, బూట్ స్పేస్ అయితే లేదనమాట. ఇది మనకు వాళ్ళు టెస్టింగ్ కోసం తయారు చేసిన వెహికల్ కాబట్టి కొద్దిగా మనకు టైం పడుతుంది వీళ్ళు దీన్ని క్లియర్ చేసుకొని. అలాగే మనకు ఇండియన్ మార్కెట్లో జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ చూసుకొని, అలాగే మెసేజ్లు అవన్నీ వస్తాయి కదా, అవి చూసుకొని దానికి తగినట్టుగా దీన్ని వీళ్ళు వెహికల్ని అయితే రెడీ చేయబోతున్నారు అనమాట. అంతేకాకుండా ఇందులో ఇంకా మనం డిస్ప్లే గురించి చూసుకుంటే 7 inches టచ్ డిస్ప్లే అయితే ఇందులో కూడా రాబోతుంది. అది TFT డిస్ప్లే అయితేనే వస్తుందన్నమాట. ఇంకా మనకు మామూలుగా రేంజ్ విషయానికి వస్తే ఇందులో 140 to 170 kilometers రేంజ్ అయితే కావాల్సిందే. మనకి ఇండియా బయట వచ్చి మనకి అంత రేంజ్ అయితే ఉండదు, ఎందుకంటే రేంజ్ వాళ్ళు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయరనమాట. వాళ్ళ దీనికి వాళ్ళకైతే సరిపోతుంది. అది వాళ్ళకు 40-50 kilometers స్పీడ్ ఉంటుంది. అలాగే మనకు ఒక 80 kilometers రేంజ్ అయితే అక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడైతే మనకి ఇండియాలో ఖచ్చితంగా రేంజ్ అయితే ఎక్కువ ఉండాలి. రేంజ్ లేకపోతే తక్కువ సేల్స్ అయితే జరగడం ఖాయం అన్నమాట. ఇంకా మనము హోండాలో చూసుకుంటే రేంజ్ విషయానికి వస్తే 140 kilometers ఖచ్చితంగా ఉండాల్సిందే. 140 ఉంటే కనుక ఖచ్చితంగా బ్రహ్మాండంగా సర్వే అవుతుందన్నమాట. ఇండియన్ మార్కెట్లోకి ఇది మనకు రేంజ్ని ఎక్కువ చేసుకొని వస్తేనే ఇక్కడ సర్వే కావడానికి ఉంటుందన్నమాట. 140 kilometers కంపల్సరీ ఉండాలి. అలాగే అప్పుడే మనకు ఓలాకు గట్టి పోటీ ఇస్తుందన్నమాట. ఓలా ఇప్పుడు 120 kilometers వరకు 120 to 130 kilometers కూడా రేంజ్ అయితే ఇస్తుందన్నమాట. కాబట్టి ఇది అంతకంటే ఎక్కువ రావాలి, అప్పుడే ఇది ఇండియన్ మార్కెట్లో సర్వే అవడానికి అవుతుంది. అలాగే మనకి ఇది వచ్చి సింగిల్ బ్యాటరీ డ్యూయల్ బ్యాటరీ టైప్ అయితే వస్తుందన్నమాట. ఇంకా స్పీడ్ చూసుకుంటే మనకు 70 to 80 kilometers స్పీడ్ అయితే ఉంటుంది. వీళ్ళు స్పీడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం లేదనమాట. ఎందుకంటే మనకు లోకల్గా డ్రైవ్ చేసుకోవడానికి 60 to 70 kilometers ఎనఫ్ అనమాట. అందుకే వాళ్ళు మనకు బజాజ్లో కానీ మనకు TVS iQube కానీ స్పీడ్ అయితే తక్కువ ఉంటుంది. వీళ్ళు రేంజ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఒక 150 రేంజ్ అయితే తీసుకురావడానికి వీళ్ళు చూస్తున్నారు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా హోండా యాక్టివా గురించి మీకు ఏ అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్లో అయితే వస్తుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.